హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రవిరాజన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి ఎలుగందల కోటకు వెళ్ళాలనుకున్నాం. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఫ్రెండ్స్, వీడియోస్ తీసేసాము కానీ సరిగా చెక్ చేసుకోలే. వీడియో క్లిప్స్ తీసినాం కానీ మైక్ పని చేయలేదు, అందుకే వాయిస్ మ్యూట్ అయిపోయింది. ఇదంతా తెలుగు గ్యాంగ్, మేమంతా కలిసి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ మేము సెల్ ఫోన్ కెమెరా పట్టుకొని చూస్తామంటే ఇక్కడ బాబాయిలు పరిచయం అవుతారు, హాయ్ కూడా చెప్తున్నారు. అదిగో మేము ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి బయలుదేరినాం. ఎక్కడికి వెళ్ళినా ఇక మా లొల్లి ఉంటుంది మా గ్యాంగ్ అంతా. వీళ్ళంతా మా జూనియర్స్ అన్నమాట, అందరం కలిసే ఉంటాం. ఇదిగో చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది ఈవినింగ్ ఆ సమయంలో. మా శాతవాహన యూనివర్సిటీ గేట్ ఇది చాలా అందంగా అనిపిస్తుంది. సో మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు మేము చిన్న టూర్స్ వేస్తూ ఉంటాం, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. ఇగో ఆటో కోసం మా నవీన్ బాయ్ అయితే రకరకాలుగా బేరం ఆడుతున్నాడు, కానీ అతను తగ్గేదే లేదన్నట్టున్నాడు ఆటో అయినా. చివరికి మా యూనివర్సిటీలో పనిచేసే ఒక అన్న ఆటో నడుపుతాడు, అతని ఆటోలో ఇగో బయలుదేరడం జరిగింది. సో వెళ్ళేటప్పుడు చాలా చిల్లు మూడుతోటి ఉన్నారు అందరూ. అల్లరి చేసినాము. ఆ క్లిప్స్ అన్నీ అల్లరి చేసిన క్లిప్స్ అన్నీ మ్యూట్ అవ్వడంతో చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అయినప్పటికీ మేము టూర్ మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఈ కొన్ని క్లిప్స్ మాత్రమే మ్యూట్ అయినాయి, నేను వాటికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఫన్గా ఉంటుంది వీడియో మొత్తం. ఆ వీడియో విజువల్స్ అనేవి చాలా బాగా తీసాను ఫ్రెండ్స్. సినిమాటిక్ లెవెల్ అనిపిస్తుంది చూస్తే. చూడండి, ఆటోలో రకరకాల పాటలు పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఇది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇదిగో ఆనంద్ బ్రో చాలా అప్సెట్ మూడ్లో ఉన్నాడు. మన వెనకనే ఫుల్ అల్లరి చేస్తున్నారు, ఒక్కొక్కరు ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఈ ట్రిప్ మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు కూడా ఇట్లాంటి ఒక గ్యాంగ్ ఉంటే మీరు కూడా ఎక్కడైనా వెళ్ళాలి అని అనిపిస్తుంది. అంతగానం ఎంజాయ్ చేసినాము. చిన్న ఆనందాలే కానీ మనకు ఒక జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఎస్పెషల్గా యూనివర్సిటీలలో చదువుతున్నప్పుడు మనం ఇట్లాంటి చిన్న మెమొరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలుగంద కోటకు లోపలికి వెళ్ళడానికి దారి ముఖద్వారం అది. ఇదే ఫ్రెండ్స్ ఎలుగందల కోట, మొత్తం రాళ్లతోటే కట్టింది ఉన్నది. చాలా పురాతన కట్టడం అన్నమాట ఇది. మనల్ని దిగడంతో అల్లరి చేయడం మొదలుపెట్టారు. అక్కడ టికెట్లు తీసుకోవడానికి వెళ్ళారు. రాకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అనుకుంటా ఇంట్రో ఇస్తున్నాడు. ఇక్కడ ఒక తాతని కలిసి అక్కడ ఆ తాతతో చిల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ కోట లోపలికి అలా వెళ్ళాలి. టికెట్స్ అయితే తీసుకున్నాం. ఆటో అన్నను కూడా మేము తీసుకెళ్ళినాం, రాను అంటే అతన్ని కూడా తీసుకెళ్ళినాం. అన్న కూడా బాగా ఎంజాయ్ చేసిండు మనతోటి. వచ్చేసా ఇలా ఎలుగందల కోట లోపలికి అయితే ప్రవేశించాం ఫ్రెండ్స్. ఇలా మలుపులు తిరుక్కుంటా లోపలికి వెళ్ళాలి ఎలుగంద కోట లోపలికి. గణేష్ అయితే తెగ వీడియోలు తీస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ ఎలుగందల కోట మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. కరీంనగర్ జిల్లాలోని ఎలుగందల గ్రామంలో ఉంది. ఇది కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నది తీరంలో ఉంటుంది. కోట లోపలికి వెళ్తూ ఉంటే చాలా గుహల్లాగా అనిపించాయి ఫ్రెండ్స్. అసలు ఇది ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారు అనేసి ఆశ్చర్యం అనిపించింది. సో
ఒక్కొక్కటి ఒక్కో అద్భుతమే ఇక్కడ. ఇగో మనోళ్ళు చూడండి, ఇక్కడ సురంగుండును లేపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంచు ఇంచు కూడా కదలలేదు. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా. ఎలుగందల కోటని వెలుగందల కోట అని కూడా పిలుస్తారు. కాకతీయుల కాలంలో ఈ కోటను నిర్మించడం జరిగింది. ముస్లిం నాయకులు రాచర్ల పద్మనాయకులు ఈ కోటను దృఢపరిచారు. అలాగే 16వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకోవడం అనేది జరిగింది. నవీన్ జగన్ ఆనందానికి అవధులు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతున్నారు. అగో ఈ కోట చుట్టుపక్కల ప్రాంగణంలో శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలుగందుల పాలకులు ఏం చేసేటోళ్ళనంటే కోట చుట్టూ సుమారు 5 మీటర్ల వెడల్పు 4 మీటర్ల లోతైన నీటి కందకాన్ని ఏర్పాటు చేసి అందులో మొసలను వదిలేశారన్నమాట. ఆ చుట్టుపక్కల మేము తిరుగుతున్నాము. అది ఆ గుట్ట పైన దోమినార్ ఉంటుంది అన్నమాట. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాడు. సాగర్ ఇక్కడ షూటింగ్ చేస్తున్నాడు, వీళ్ళని ఫోటోషూట్ చేస్తున్నాడు. సో ఇదన్నమాట. మేము కోట లోపలికి పోలేము, కోట చుట్టుపక్కలకు దారి తప్పి పోయినాము. అందుకే అక్కడ మాట్లాడుకుంటున్నాము ఎక్కడ వచ్చినాము రా బాబు అనేసి. అందుకేనా మీరు మొత్తం శిథిలం అయిపోయింది. ఎలుగందుల కోట అయిపోయిందన్న వర్షానికి. రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి, దీన్ని డెవలప్ చేయండి. చరిత్ర కట్టడం ఉరుకుతూరు చిన్నపిల్లలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది అక్కడ చూడండి, అటుకు మీద పిల్లి కూర్చున్నట్టు ఎట్లా కూర్చున్నారు. ఇవి రెండు పిల్లల్లాగా అనిపిస్తున్నాయి నాకైతే. జగన్ నవీన్ ఫోటోలు దిగుతున్నారు బాగా. లోపలికైతే ప్రవేశిస్తున్నాం. ఎటు చూసినా మొత్తం రాళ్లతో కట్టిన పెద్ద పెద్ద గోడలు మస్తు అనిపించినాయి. అక్కడ కాళ్ళను వస్తే కొద్దిసేపు కూర్చుండి ముచ్చట్లు పెట్టినాం ఫ్రెండ్స్. చాలా మెట్లు ఉన్నాయి, ఎక్కాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అక్కడ మాట్లాడుకుంటూ అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మంచిగానే అనిపిస్తుంది. ఇక మనలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నారు. అసలు మాకు ఒక గైడ్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఇక్కడ ఏమున్నది అనేది మాకు తెలుస్తలేదు, కానీ మాకు మేమే ఊహించుకున్నాం. పైనకి ఎక్కి చూస్తే మానేరు చెరువు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
అయితే ఈ ఎలుగందుల కోట కుతుబ్షాహీ వంశము మొఘల్ సామ్రాజ్యం హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేదన్నమాట. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా 5 సామ్రాజ్యాల చేత పాలించబడింది. ఇదన్నమాట. ఇదిగో మెట్లు ఎక్కడానికి చాలా అంటే చాలా కష్టమైంది, ఎందుకంటే నిలువుగా ఉంటాయి మెట్లు, పిక్కలు ఇట్లా పైకి వస్తాయి, చాలా కాళ్ళు వచ్చినాయి. ఫైనల్గా అయితే పైకి ఎక్కేసాం. అదిగా చూడండి పైనుండి విజువల్స్ చాలా మంచిగా అనిపిస్తాయి. అదిగో మానేరు చెరువు అదంతా లోపల. ఇది పైకి దోమినర్ సైడ్ వెళ్తున్నాం మేము. మంచి అనిపిస్తాయి ఎఫెక్ట్స్, ఒకసారి చూడండి. ఎందుకు కొడుతున్నారా? అక్కడ కనబడుతున్నారా మన దొంగలాగో? ఆడ అమ్మాయిలు ఉన్నారు, అయితే పోతున్నారాగో వేటాడడానికి వెళ్తున్నారు. పాపలు అలా చూసి భయం పట్టి పారిపోతున్నారు ఫ్రెండ్స్. దొంగ చాటున ఎక్కుతున్న దృశ్యం అక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ చూడగో ఆనంద్ బ్రో ఎంత కరువు మీద ఉన్నాడంటే, నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. కరువు. అరే జాగ్రత్త పడరే. వెళ్ళాలి ఫ్రెండ్స్. మొత్తం ఫైనల్ వరకు చూసినాం ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నాం. ఎలుగందుల కోట చాలా పటిష్టంగా కట్టడం జరిగింది. ఓకే, కంటెంట్ అంతా వీకింది రా. ఏ నర్రా పోదా నర్రా, లేట్ అయిపోతుంది. ఈ దొంగలా ఎట్లా ఎక్కుతున్నాడు రాకేష్? ఏమున్నది పైన? దిగురా దిగు. అది రాకేష్ మహాశయన్కే జై, రాకేష్ మహారాజ్ కే జై. ఇది అరే ఒకసారి రారా, గిన్నె పైన తీయలేం లోపల. ఇది ఎలుగందుల కోట. ఇక్కడ మినాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. అచ్చం ఇది వెలుగందుల కోట అందాలు చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా అందంగా ఉన్నది. ఇక్కడ చూస్తే ఎందుకురా కింద జారిపడ్డాం అనుకో. దీంట్లో ఏముంటుంది చెప్పు. ఈ గుహలాగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక ఇగో కదా. ఏ అమ్మ ఏమన్నది. ఇది కోట
నిర్మాణం అంటే అప్పటి మేస్త్రీలు వేరే వేరే లెవెల్ అది. లోపలికా ఇళ్ళకే పోవచ్చా? ఆ కింద మొత్తం మనం ఇప్పటి వరకు చూసినాయి అవన్నీ. మీకు పైకి వెళ్ళొచ్చు మళ్ళీ ఈ విధంగా ఈ దారి పొంటి మళ్ళీ ఆడికి వచ్చినాం కదా. ఇది దోమినార్ ఫ్రెండ్స్, ముస్లిం మతం రాజుల చేత నిర్మించబడింది. ఇది చార్మినార్ ఎత్తున 2 పొడవైన స్తంభాలతో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టి కొట్టూరి. మళ్ళా ఇక్కడ కింద ఉన్న చూడు, ఆ చేతిలో పట్టుకొని కాసేటోళ్ళు నాకు తెలిసిగా మనకు లేవచ్చేది ఏముంది. మనోళ్ళు గుడి క్రియేటివిటీ ఇంట్లో పోతే ఇంట్లో గుడి ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఎవరు చూడలేరు ఇప్పటివరకు. లోపల పోతే ఓకే క్రియేటివ్ ఏమవుతుంది అదే. వెరీ గుడ్. ఓకే ఒక రకంగా అప్పటి కాలం ఇప్పుడు ఉంటుంది అంటావా? అప్పటిలాగా ఉండదు పట్టించుకుంటలేరు అది సంగతి. పాడువాట కోటలాగే అయిపోయింది ఇది, పురాతన కోట. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఈ కోటను, వెలుగందుల కోట ఒకసారి శిథిలం అయిపోయింది, దీన్ని పునర్నిర్మించాలని. పడితే మాత్రం సావవుతుంది అన్న. అందులోకైనా చెక్కిండా బండలు ఈ బండలకైనా చెక్కిర్రు. గిటే ఉన్నట్టుంది సొరంగమా చూపెట్. ఇటు పోతే సొరంగాలు ఉన్నాయి. ఏం తెలివిరా నా ఇది. పిల్ల మహారాజు ఎక్కడున్నావు? లేచిరా త్వరగా. ఈ వెలుగందుల కోటని కుతుబ్ షాలు పరిపాలించారు కొన్ని రోజులు. పద్మనాయక రాజులు కొన్ని రోజులు పరిపాలించారు. దీన్ని అయితే కాకతీయ రాజులు అయితే నిర్మించారు. ఇది ప్రధాన కార్యాలయం ఉండేది వెలుగందుల కదా. అవును, వెలుగందుల కోట. ఇక కరీంనగర్ అంటే ఇక ఫేమస్ వెలుగందుల కోటనే చెప్తారు కదా. చూడదగ్గ ప్రదేశాలు ఏమంటారు, పురాతన కట్టడాలు అంటే. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఈరోజు సాయంత్రం మంచి వాతావరణంలో ఈ వెలుగందుల కోటను సందర్శించడం జరిగింది. మా కాళ్ళు వస్తున్నాయి మెట్లెక్కి. ఏం కట్టడం రా నాయన, అప్పటి మేస్త్రీలు ఘోరం. ఇది ఏంది అసలు? ఎట్లా ఈ తెలివేంది, ఈ కథ ఏంది? ఇప్పట్లో ఉన్నాడు ఇట్లా కట్టేటోడు అసలు? ఈ కట్టిన వ్యక్తికి జోహార్ ఫస్ట్. ఈ కోట నిర్మాణం దూరం కట్టిరు. నీ స్టోరేజ్ బొక్క ఎందుకు వేసుకుంటున్నావు గణేష్? తీస్తున్నావు కదా స్టోరేజ్ చిన్నది కదా నీది. ఈ గుహ నిర్మాణము మొత్తం రాళ్ళతోనే కట్టిర్రు. రాళ్ళు అక్కడ అప్పట్లో సిమెంట్ లేదు ఏం లేదు కానీ పటిష్టంగా కట్టిర్రు. చూసినావా? ఇగో మొత్తం సొరంగాలు. ఇగో అన్న ఇట్రా ఇట్రా. ఇగో ఈ గుహ చూడు. ఇదేంద్రా, ఇదేం చేసిర్రా లోపల? ఇదేంది? ఇగో ఎగ్జామ్ ఉంది. చెరసాల జైలు. ఇది జైలా? ఎవరు చెప్పారా నీకు? మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. పరిశాన్ అవుతుండు మల్లేష్ గారు అయితే. ఘోరం. ఇదేం కొట్టారా బాబు అనుకుంటు. ఇట్లా అరే అన్న ఇదేంది?
ఇగో ఈ విధంగా ఈ కోట గురించి మాకు పూర్తిగా తెలియదు కానీ లోపల ఇవేమేమో మస్తున్నాయి, సురంగాల లాగున్నాయి. మనోళ్ళు అంటున్నారు జైళ్ళు అంటున్నారు. వెలుగందుల కోట అంటే వెలుగందుల కోటనే ఉంది. యాక్చువల్లీ మనం ఒక గైడ్ ఉండేడుతున్నాం మన ఎంబడి దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. ఇది కదా మెట్రో పిల్లర్ ఉన్నట్టే ఉంది. డిసప్పాయింటెడ్, ఫుల్ డిసప్పాయింటెడ్. ఈ వెలుగందుల కోటకు వచ్చి నాకు ఒక గుర్తింపు లేకుండా పోయింది ఫ్రెండ్స్. అంతా వీళ్ళనే తీస్తున్నాను కానీ నన్ను ఎవరు తీయట్లేరు ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? యాషాలు తగ్గించి పందుడు కట్టినటువంటి ఆ మేస్త్రికి చాలా ఫస్ట్ ఏం రా కర్మ. ఆడు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నది, అది ఏం లేదు. ఇది మొత్తం కోట ప్రాంగణం. రీల్స్ తీస్తున్నారు వీళ్ళు. కోట గురించి శత్రు దుర్భేద్యమైన కోటగా ఉండేదట ఇది. కోట గురించి మొత్తం కోట చరిత్ర ఇక్కడ లిఖించబడింది. నాడు యూట్యూబ్ లో దంపతులకన్నా మాట్లాడుతా ఉన్నాను నువ్వు ఏమైతుందిరా? సో కోట తిరగడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నాం మెల్లగా, బయలుదేరుతున్నాం. ఒక డీజే బాక్స్ తెచ్చుకొని దుక్కేది ఉండే లోపల పోయి కోట నిర్మాణం చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక అద్భుతమే ఈ కోటలా. ఇవన్నీ ఏందన్నా అప్పుడా? నిన్నే జరిగిందా మొత్తము? ఇట్లనే ఉంటాయి ప్రతి కోటకి ఇట్లనే. అదేందా బండ ఎట్లా అతికిచ్చిర్రా? ఇదే కదా మిరాకిల్ అంటే కదా. వచ్చినందుకు వేస్ట్ టైం కాలేదు. మంచి మంచి ప్రదేశాలు చూసాం, మెచ్చుకోదగిన ప్రదేశాలు. సాగరు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందేంది కొంపేసి కనగానం ఫోటోలు తీస్తున్నావు? పెళ్లి సెట్ అయిందా? అది తెలియదురా నాకు. DJ Somesh from Sripuram. నువ్వు ఎన్నే ఉంటావు అన్నా? ఫైనల్లీ చూడడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వెలుగందుల కోట సూపర్ ఉంది మొత్తం. లోపల ఇంకా చాలా కొన్ని చూడలేము, టైం అయిపోయింది, ఈవినింగ్ వచ్చినాం కాబట్టి. అయిపోయిందా ఆనంద్ బ్రో? నీ కోరికలు తీరినాయి ఆనంద్ బ్రో? ఎందుకు? నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు బ్రో. కంప్లీటెడ్. కింద మీద పడడం లోపల మాసి చూడగా అడుగు తడబడుతున్నా. ఆనంద్రో నీ ముఖం వెలిగిపోయింది నిజంగా అక్కడ. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు
చల్లుకున్న ఫేస్ మొత్తం అక్కడ వెళ్ళి పెడుతున్నాడు. నీ ఎనర్జీ కారణం మాకు అర్థమైపోయింది ఈరోజు. ఇప్పుడు ఒక చరిత్ర ఉంది కదా, మా ఊరికి కూడా ఒక చరిత్ర ఉన్నది తెలుసా? నేను పుట్టడమే పెద్ద చరిత్ర. సాగర్ మీద ఒక పాట పాడారు. అందగాడ అందగాడ అందాలన్నీ అల్లుకోరా అందగాడ కనవ సాగర్ కి పెళ్లి సెట్ అయిందంటే ఫ్రెండ్స్ ఎవరికి ఇళ్ళకి వచ్చి అదొక సీక్రెట్ ను ఏమంటారు రిలీజ్ చేసి ఫ్రెండ్స్ అందరూ మీరు అందరు ముచ్చట్లు పెడుతుంటే వీళ్ళిద్దరిది ఏందో నడుస్తున్నది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిది పాట ఏంటంటే ఏం పాడినారు అప్పుడు? అనిత ఓ అనిత అందమైన అనిత ప్రేమ పైన నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసు నిన్నే కోరుకుంటుంది అనిత అనిత అందమైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగ. ఫ్రెండ్స్ ఎంతగానో చిక్కుపడుతున్నాడు ఈ పాట పాడగానే, వెలిగిపోతున్నది విష్ణు గాంధీ. ఏంది బ్రో కొత్త అడిగే మళ్ళా ఫ్రెండ్స్ అక్కడ స్కూటీల పైన కొంతమంది వచ్చారు ఫ్రెండ్స్. అక్కడ ఆనంద్ బ్రో చాలా చాలా ఆనందంగా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి చాలా బాధాకరంగా ఏమనిపించిందంటే, ఈ పల్లెటూరు పిల్లగాడు ఎంత చేసినా ఏం లాభం లేదు. పల్లెటూరి పిల్లగాడ పొరిల కోసం నువ్వు పరిగెడుతున్నావా అయ్యో లేత బుక్కల జీతగాడా అయితే ఏం జరిగిందంటే అప్పుడు అయ్యో నాయి నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే అయ్యో నాయి సిన్ని కొడుక ఇట్లెట్లా పోతున్నావు ఆనంద్గా. ఫ్రెండ్స్ ఇక్కడ సిన్సియర్ వ్యక్తి అంటే ఇక్కడ మనం చూపించదగ్గ వ్యక్తి. ఏ అందరికి ఆట నడుస్తున్నాడు అన్న, ఒక్కసారి అదన్న స్మైల్ రాజాదుడు. మన క్యాంపస్ లోనే అన్న డ్యూటీ చేస్తాడు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనే వాడాలి సాంప్రదాయిని సుప్పిని తెలుసు ఫ్రెండ్స్. వీళ్ళందరూ నుండి సాంప్రదాయ వాళ్ళు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. పులిగారు కలుపుతాడే కలుపుతాడే నన్ను వదిలి వెళ్ళినట్టుందే మళ్ళీ గారికి చెట్టు ఎక్కలేడు తాటి కళ్ళు
అరే మళ్ళీ ఎందుకురా పెళ్ళి అరే మళ్ళీ ఎందుకురా పెళ్ళి నాగరాజు మళ్ళీ నీకెందుకురా పెళ్ళి మళ్ళీ నీకెందుకురా పెళ్ళి ఫ్రెండ్స్ రియల్ గా చెప్తున్నా మోస్ట్ చిల్లర గ్యాంగ్ అంటే మేమే ఫ్రెండ్స్. నేనైతే ఇందులో అందరూ నేను ఒక్కనే మంచి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నది నేనే ఫ్రెండ్స్. ఇంత ముందు అంటే గురువు ఎంత ముందు జగన్ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రా అయితే కానరా మళ్ళీ దాన్ని చూసుకుంటా. అరే తుప్పా సెదవా, అరే తుప్పా సెదవా, అరే తుప్పా సెదవా. ప్రేమలోకంలో ఉన్నారు వాళ్ళకు సాంగ్ వేసుకుందామా? ప్రేమలోకం యువరాని నివ్వున ఎగిరే గువ్వా నీ పరుగుల ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా ఇలా రాని ఎవ్వరంట ఈ రోజే తెలియదంట ఎలుగందుల పూటలో స్కూటీలు వచ్చాయి అచ్చి కుక్కల్లాగా పోయినారు అన్నారు రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా. ఏమైంది అవి ఏంటిది? 2 స్కూటీలు పోయినాయి కదా, బాగా మిస్ అవుతుంది. ఇక్కడ నీకు చెప్పాలనా, వెలుగందల కోటలు నిర్మించిన కాకతీయ రాజులు అయితే ఆ అమ్మాయిల గురించి ప్రేమ కవితలు రాసిన కామరాజు మాత్రం వీడు మన చాలా మంది పర్యాటకులు వచ్చారు మా వాళ్ళని మిమ్మల్ని చాలా మంది కపుల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ లో నెక్స్ట్ టైం ఎవరితో చూసుకొని నాకు తెలిసి అయితే ఇందులో బండి మాత్రం నవ్వుకున్నది ఎవరైనా ఎత్తుకొని వస్తాడు అనుకుంటున్నాను నేనైతే. అది ఫిక్స్ సెట్ చేయండి అన్న తొందరగా. ఏమైంది? DJ Somesh from Sripuram. సాగర్ ఆటగాడే ప్రపంచ ఆటగాడ కరీంనగర్ ఆటగాడు అందరికంటే పెద్ద ఆటగాడు ఇక్కడ. అందరికంటే ఆటగాడు పాటగాడు వేటగాడు కూడా రాజా జిగర్ మామ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆడుతూ పాడుతూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ కోటను తిరిగి వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.